నమస్తే. మహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీ జమ్మూ కాశ్మీరు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకురాలు. జమ్మూ కాశ్మీర్కి మాజీ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రిగా వ్యవహారం చేసినటువంటి వ్యక్తి, ఒక మహిళా ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఆమె ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో భాగంగా క్యాన్సలింగ్ మై క్యాంపెయిన్ టుమారో ఇన్ సాలిడారిటీ విత్ ద మార్టియర్స్ ఆఫ్ లెబనాన్ అండ్ గాజా, ఎస్పెషల్లీ హసన్ నజరుల్లా. We stand with the people of Palestine and Lebanon in this hour of immense grief and exemplary resistance. భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పాలస్తీనాలోనో గాజాలోనో లెబనాన్లో జరుగుతున్నటువంటి అంశాలపైన స్పందించినటువంటి మీరు మన పక్కనే బంగ్లాదేశ్లో హిందువులపైన ఊచకోత జరుగుతుంటే ఒక కన్నెట్టి చుక్క రాల్చలేదు ఎందుకు? ఒక మాట మీ ట్విట్టర్లో రాయలేదు ఎందుకు? అంతెందుకు, అదే కాశ్మీర్లో మీతో పాటు సహవాసం చేసి మీతో పాటు పక్కగా ఉండి మీ కశ్మీర్ సమాజంలోనే మీ రాష్ట్రంలోనే భాగంగా ఉన్నటువంటి అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసినప్పుడు, వాళ్ళందరినీ కాశ్మీర్ అవతలికి తరిమి వేసినప్పుడు ఎందుకు మీరు ఒక కన్నీటి చుక్క కార్చలేదు? ఎందుకు దానికి ఒక విషయం పైన స్పందించలేదు? ప్రతినిత్యము జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల ప్రోత్సాహంతో రాళ్ల దాడి జరుగుతుంటే మీరు ఎవరిని మద్దతు తెలిపారు? పాకిస్తాన్ ప్రోత్సాహంతో, ఐఎస్ఐ ప్రోత్సాహంతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ విధానం ఏమిటి? ఇవన్నీ వదిలిపెట్టి వేల కిలోమీటర్ల అవతల ఎవరో మీ కులం వాడు ఒకటి చచ్చిపోయాడని చెప్పేసి బాధపడేటువంటి మహబూబా ముఫ్తీ గారు భారతదేశంలో అనేక తరాలుగా, అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హింసాకాండను, భారతదేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉగ్రవాద దాడులను ఏ ఒక్కరోజైనా మీరు ఖండించారా? ఏ కన్నీటి నుంచైనా ఒక చుక్క కన్నీటిని కార్చారా? మహబూబా ముఫ్తీ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, భారత ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ భాష అర్థమయ్యేటువంటి ప్రతి ఒక్కరు, చూసిన ప్రతి ఒక్కరు ఆలోచించండి. చరిత్ర లోతులకు వెళ్దాము, చరిత్రను గమనిద్దాము. ఎవరు ఎవరి పక్షాన నిలబడుతున్నారు, ఎవరు ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు, ఎవరు ఎవరికి అనుకూలము, భారతదేశం గడ్డ మీద ఎవరు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారనేటువంటి అంశంపైన స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే భారతదేశ భవిష్యత్తుకే పెను ప్రమాదం కానున్నది ఈ విషయము. రాజకీయ పార్టీలలో ఉండేటువంటి నాయకులు, భారతదేశంలో భారత రాజ్యాంగం కింద పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు తమ యొక్క విధానాలను ప్రకటించేటువంటి అంశంలో ప్రజలు ప్రతి అంశాన్ని గమనించకపోతే ఆ రాజకీయ పార్టీల కబంధ హస్తాల కింద భారతదేశం శూన్యంగా మారేటువంటి భవిష్యత్తును మనం మన పిల్లలకి, మన రేపటి తరానికి అందిద్దామా? ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి.